దేశవ్యాప్తంగా ఇవాళ బ్యాంకులు బంద్. గురునానక్ జయంతి సందర్భంగా బ్యాంకుల్లో సేవలు నిలిచిపోతున్నాయి. అయితే కొన్ని బ్రాంచ్లు పనిచేసినా అందులో కేవలం ప్రభుత్వ లావాదేవీలు మాత్రమే పనిచేస్తాయి. ఇక ప్రజల కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. ఓవైపు బ్యాంకులు పనిచేయవు, మరోవైపు ఏటీఎంలో చాలా చోట్ల నగదు లేదు. కొన్ని అసలు పనిచేయడం లేదు. 10-15 కిలోమీటర్ల దూరం తిరిగినా ఏటీఎంలో నిరాశే ఎదురవుతోంది ఖాతాదారులకు. ఏటీఎంలో క్యాష్ ఉన్న చోట కిలోమీటర్ల కొద్దీ క్యూలు దర్శనమిస్తున్నాయి. ఒకవేళ గంటల తరబడి క్యూలో నిలబడినా మన వంతు వచ్చేటప్పటికీ అందులో క్యాష్ ఉంటుందో అయిపోతుందో అనే టెన్షన్ పడాల్సిన పరిస్థితి. ఆరు రోజులుగా బ్యాంకుల ముందు పడిగాపులు పడుతోన్న ప్రజలకు ఇవాళ కష్టాలు మరింత పెరిగాయి. గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు కావడంతో నగదు మార్పిడికి అవకాశం లేకుండా పోయింది. కేంద్రం పేదలపై కాస్త దయతలిచి నగదు మార్పిడి పరిమితిని 4,000 నుంచి 4,500కు పెంచినా ఇవాల్టి వరకు ప్రజలు ఏమీ చేయలేని దుస్థితి. శని ఆదివారాలు కూడా బ్యాంకులు పూర్తి స్థాయిలో పనిచేయడంతో షెడ్యూల్ ప్రకారం ఇవాళ సెలవును రద్దు చేయకుండా అలాగే ఉంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నగదు ఎక్స్చేంజ్ చేసుకునేందుకు రేపటి వరకు ఆగాల్సిందే. ఓవైపు బ్యాంకులకు సెలవు, మరోవైపు ఏటీఎంలలో డబ్బులు లేవు. ప్రజలు ఎలా బతకాలి? ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన ఒక్క ఏటీఎం కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పనిచేసిందే లేదు. ఎక్కడ చూసినా అవుట్ ఆఫ్ సర్వీస్, నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడినా చివరకు ఏటీఎం ముందు వరకు వెళ్లేసరికి డబ్బులు లేవంటూ మెసేజ్ చూపిస్తోంది. దీంతో ప్రజలు నిరాశగా వెనుదిరుగుతున్నారు. క్యాష్ డిపాజిట్ మిషన్లు కూడా పనిచేయడం లేదు. ఏటీఎంలు పూర్తి స్థాయిలో అందుబాటులో రావడానికి ఇంకా నెల రోజులైనా సమయం పడుతుందంటున్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు. ప్రస్తుతం ఏటీఎంల దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఓవర్ టు యు. సంతోష్, పెద్ద నోట్ల బ్యాన్ తర్వాత నగరవాసులకు నోట్ల కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించట్లేదు. ముఖ్యంగా ఏ రోజైతే నోట్స్ను బ్యాన్ చేస్తూ వచ్చారో ఆ రోజు అర్ధరాత్రి నుంచి ఏటీఎంల వద్ద పడగాపులు కాస్తున్నటువంటి నగరవాసులు నేటికే అదే విధమైనటువంటి పరిస్థితి కంటిన్యూ అవుతూ ఉంది. ఎప్పుడైతే నోట్స్ అన్ని బ్యాన్ చేసిన తర్వాత వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి లేకపోతే డిపాజిట్ చేయడానికి బ్యాంకుల ముందు బారులు తీరారు. అదేవిధంగా ఉన్నటువంటి మనీ డ్రా చేసుకోవడానికి ఏటీఎంస్ల వద్ద కూడా నవంబర్ 8వ తేదీ నుంచి క్యూలు కడతానే ఉన్నారు. కానీ శని ఆదివారాల్లో బ్యాంకులు పనిచేసినప్పటికీ ఈరోజు గురునానక్ జయంతి హాలిడే కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఏటీఎంస్కి వచ్చి వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం షేక్పేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఏటీఎం, దాని పక్కనే యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంస్ కూడా 2 ఏటీఎంస్ ఉన్నాయి. అయితే ఉదయం నుంచి కూడా ఈరోజు కస్టమర్స్ చాలామంది ఏటీఎంస్కి రావడం, నిరాశగా వెనుదిరిగి వెళ్ళిపోవడమే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే శని ఆదివారంలో బ్యాంక్ డిపాజిట్స్ కావచ్చు, లేకపోతే మనీ ఎక్స్చేంజ్ కోసం అవ్వచ్చు, వీళ్ళందరికీ వర్కింగ్ పెట్టినప్పటికీ ఈరోజు గురునానక్ జయంతి హాలిడే కావడంతో, అందులోనూ మండే వర్కింగ్ డే, ఎందుకంటే నిన్న మొన్న శని ఆదివారాల్లో వీకెండ్ అదేవిధంగా హాలిడేస్ ఉన్న వాళ్ళు ఇళ్లకే పరిమితమైనప్పటికీ ఈరోజు ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళకి ఇబ్బందిగా మారింది. ఎందుకంటే కనీసం బస్సులో ప్రయాణించేందుకు బస్ ఛార్జీలకు కూడా డబ్బులు లేక అవస్థలు పడుతున్నటువంటి కస్టమర్స్ ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు స్టేట్ బ్యాంక్ ఏటీఎం కూడా పనిచేయకపోవడంతో ఎంతోమంది ఉదయం నుంచి కూడా ఇక్కడికి రావడం, నిరాశగా వెనుతిరగడం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఒక ఏటీఎంసే కాదు, మనీ డిపాజిట్ మిషన్స్ కూడా ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. చెక్ డ్రాఫ్ట్స్ను కూడా ఉంచేందుకు కూడా ఇక్కడ అనుమతి లేని పరిస్థితి. ఎందుకంటే ఏటీఎంస్ను మేము ఎప్పుడైతే నోట్స్ బ్యాన్ చేశామో 8 తర్వాత 9, 10 ఈ 2 డేస్ మాత్రమే గ్యాప్ ఉంటాయి. ఆ తర్వాత 11th డేట్ నుంచి అందుబాటులోకి తెస్తామని చెప్పేసి ప్రకటించారు. కానీ ఆ తర్వాత నుంచి ఏటీఎంస్ పనిచేయనటువంటి పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. డిపాజిట్ మిషన్స్ కనిపిస్తూ ఉన్నాయి, లేకపోతే చెక్ డ్రాఫ్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఏటీఎంస్ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రతి దాంట్లో మాత్రం బోర్డు మాత్రం నో క్యాష్ అని పెట్టడం, చాలా మట్టుకు ఏటీఎంస్లో అవుట్ ఆఫ్ సర్వీస్ అని చెప్పి పెట్టడం, ఇవే కస్టమర్స్ వస్తున్న వారందరికీ కూడా ఇవే కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ఎవరికి డబ్బులు లేక కనీసం నిత్యావసర సరుకులు కొనాలన్నా కూడా
అనుమతి లేనటువంటి పరిస్థితి ఎదురైంది ప్రతి కస్టమర్స్కి. ఎందుకంటే బ్యాన్స్ అయిన తర్వాత బ్యాంకుల ముందు పడిగాపులు కాసి 4,000 రూపాయలు తీసుకున్నారు. ఆ 4,000 రూపాయలు కూడా ఈ 2-3 రోజుల్లోనే అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆ తర్వాత కూడా మనీ కావాలి, లేకపోతే ఈరోజు కనీసం ఆఫీసులకు వెళ్ళాలి, బస్సులలో ప్రయాణించే కస్టమర్స్ని పక్కన పెడితే అదేవిధంగా బైక్స్లో వెళ్ళాలన్నా, పెట్రోల్ కొట్టించుకోవాలన్నా కూడా ఎక్కడ మనీ దొరకనటువంటి పరిస్థితి. ఒకవేళ 500 రూపీస్ 1000 రూపీస్ యాక్సెప్ట్ చేయనటువంటి షాప్స్ కూడా ఉన్నాయి. చాలా మటుకు పెట్రోల్ బంకుల్లో కూడా 500,000 తీసుకుంటామని చెప్పేసి ప్రకటించారు. కానీ వాళ్ళు కంప్లీట్గా బల్క్ అమౌంట్ 500 రూపీస్ అయితేనే పెట్రోల్ పోస్తాం, లేకపోతే 1000 రూపీస్ అయితేనే పెట్రోల్ పోస్తాం అనేటటువంటి పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా కస్టమర్స్ అంతా కూడా ఏటీఎంస్ దగ్గర ఈరోజు నిల్చోవడం, అంటే ఒకవేళ అవుట్ ఆఫ్ సర్వీస్ అని పెట్టినప్పటికీ కూడా పని చేస్తున్నా ఏమో అనే ఒక చిన్న ఆశతో కూడా వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. भाई आप एटीएम का है ना, एटीएम्स काम कर रहे हैं? हाँ साहब, एटीएम्स काम कर रहे हैं? एटीएम काम नहीं कर रहे साहब, सब पब्लिक परेशान है। अगर वो लोग ठहरे, गरीब आदमी मर जाता, कहाँ से देंगे बोलो? हॉलीडे ऐसा दे रहे, वर्किंग डे देना था पब्लिक को, सहूलत देना था, क्या है कुछ भी नहीं कर रहे, पैसा लेके खाली फिर रहे, कैसा खाएंगे गरीब आदमी? तुम्हारा क्या है, खाली बढ़िया रहे, एटीएम कार्ड नहीं, कुछ नहीं, कैसा पैसा देंगे गरीब को? कुछ भी नहीं कर रहे यहाँ पर। सब आपके पास 1000 का नोट्स है ना, वो एक्सचेंज कर ली? एक्सचेंज आए तो पैसा खत्म हो जा रहा, बोले कहाँ से पैसा दे रहे नहीं। आए तो लाइन पे ठहरे, लाइन से 4 बजे तक ठहरे, तक पैसा खत्म हो गया, बोला आ रहे ठहरे फिर चले आ रहे। अब फिर बने आज हॉलीडे कहते, गरीब पैसा कहाँ से लेके खाएंगे, क्या है कुछ भी नहीं, क्या भी नहीं, सब जने खाली आके देख के जा रहे। कल भी एटीएम को आके गए थे? कल भी गया, परसों भी आके गया, परसों पैसा नहीं मिला। एटीएम से वर्क ఎలాంటి ఇబ్బంది ఎదురైంది? तेलुगु नहीं आता मुझे। एटीएम्स काम नहीं कर रहे ना, कैसे सफर हो? बिल्कुल बहुत ज़्यादा प्रॉब्लम हो रही है। क्या नाम है, कैश बिल्कुल नहीं है। 100 रुपये के क्या नाम नोट्स डालना चाहिए इनके, लेकिन बिल्कुल भी नहीं डाल रहे हैं और बहुत ज़्यादा परेशानी हो रही है। आम लोग बिल्कुल बहुत ज़्यादा परेशान हो गया है, उसको खाने के लिए नहीं है, उसको कुछ भी नहीं है और बिल्कुल एकदम बहुत ज़्यादा परेशान हो गए लोग बाग। अब डिपॉजिट्स एक्सचेंज वो भी कर लिए और आज जो है मतलब हॉलीडे है तो आज इन्होंने बैंक बंद कर दिया है। जैसा कि गवर्नमेंट बोल रही थी कि छुट्टियों में भी बैंक खुलेगा, लेकिन बैंक नहीं खुल रहा है और बहुत ज़्यादा परेशानी हो रही है। आम पब्लिक जो है बिल्कुल बहुत ज़्यादा परेशान है। ఏటీఎం డ్రా చేసుకోవడానికి వచ్చారా లేకపోతే డబ్బులు లేవండి, చాలా కష్టం అవుతుంది. నరేంద్ర మోడీ బాగా పెట్టాడు ఫిట్టింగ్ అందరికీ. బ్లాక్ మనీ ఎవరి దగ్గర ఉందో తెలియదు, కానీ సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడు జోబులో ఒక 100 రూపాయలు కూడా లేదు, తీసుకుందామని వచ్చాం కానీ ఏం లేదు, చాలా కష్టం అవుతుంది పరిస్థితి. కొన్ని రోజులు దీన్ని ఆపాలి, దీన్ని ఆపితేనే, లేకుంటే మూడింది ఇక మోడీకి అయితే ప్రాబ్లం వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్లో గట్రా. అంటే కనీసం నిత్యావసర సరుకులు కొనడానికైనా డబ్బులు ఉన్నాయి? నిత్యావసర సరుకులు కూడా డబ్బులు లేవండి, దానికోసమే ప్రయత్నిస్తున్నాం. ఎవరు కూడా అప్పిస్తలేరు కూడా అట్లా. అంటే ఏటీఎంకి ఇవ్వాలే వచ్చారా లేకపోతే తిరుగుతూ వెళ్తా ఉంది? తిరుగుతున్నామండి, నిన్న కూడా వచ్చాం. నిన్న వస్తే చాలా పెద్ద లైన్ ఉన్నది ఇక్కడ, ఆ లైన్ ఉన్నది కానీ ఇక చూసి వెనక్కి వెళ్ళిపోయినాం. సరే ఈరోజు ఓపెన్ ఉంటాయి అనుకుంటే ఈరోజు కూడా ఓపెన్ లేవు, అట్లా ఉంది పరిస్థితి చూడండి. ప్రస్తుతం ఏటీఎంస్ వద్ద ప్రతి కస్టమర్ చెప్పుకుంటున్నటువంటి అవస్థలన్నీ కూడా ఇవే. ఒక్క ఈ స్టేట్ బ్యాంక్ ఏటీఎం అనే కాదు, నగరంలో ఏ ఏటీఎం చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీని పక్కనే మనం చూసుకోవచ్చు, స్టేట్ బ్యాంక్ పక్కనే యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం ఉంది. కనీసం ఈ స్టేట్ బ్యాంక్ ఏటీఎంను ఓపెన్ చేసి నో క్యాష్ అని చెప్పేసి బోర్డులైనా కనిపిస్తూ ఉన్నాయి, లేకపోతే అవుట్ ఆఫ్ సర్వీస్ అన్నటువంటి బోర్డులైనా కనిపిస్తూ ఉన్నాయి. కానీ యాక్సిస్ బ్యాంక్ మాత్రం కంప్లీట్గా క్లోజ్డ్గానే కనిపిస్తుంది. ఇక్కడ చెప్తున్నటువంటి కస్టమర్ల ప్రకారం దాదాపు 2 రోజులుగానే ఈ ఏటీఎం క్లోజ్ ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఎంతమంది కస్టమర్స్ ఏటీఎంస్ వద్ద పడిగాపులు కాస్తూ నిల్చున్నారో చూసుకోవచ్చు. ఇక్కడికి రావడం, ఏటీఎంస్ లోపలికి వెళ్ళడం, అవుట్ ఆఫ్ సర్వీస్ లేదా నో క్యాష్ అనేటటువంటి బోర్డ్స్ చూసి నిరాశగా వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా నిన్నటి దాకా క్యూలు కట్టినటువంటి కస్టమర్స్ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అంటే మరింత కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనీసం నిన్న మొన్నటి దాకా క్యూలో నిల్చుంటే కనీసం ఒక గంట తర్వాత అయినా డబ్బులు దొరుకుతాయన్న ఆశ కస్టమర్స్కి ఉండేది. కానీ ఈరోజు కంప్లీట్గా నో క్యాష్ లేకపోతే అవుట్ ఆఫ్ సర్వీస్ అనే బోర్డులు కనిపించడంతో ఈ కష్టాలు మరింత ఎక్కువయ్యాయని చెప్పవచ్చు. ఈరోజు మండే, అందులోనూ వర్కింగ్ అవర్స్, ప్రతి ఒక్కరు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా పనులు మానుకొని ఏటీఎంస్ దగ్గరికి రావడం, కనీసం వాళ్ళు వెళ్ళడానికి కానీ నిత్యావసర వస్తువులు కనీసం కస్టమర్స్ చెప్తున్నటువంటి విధంగా పాల ప్యాకెట్ కొనాలన్నా కూడా ఇబ్బందిగా మారుతుంది. కూరగాయలు కూడా కొనడం మానేసామని చెప్పేసి చాలా రోజులుగా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్తున్నారు. సిటీలో ఎక్కువ స్థాయి ఏటీఎంలు అంటే దాదాపు నిన్న మొన్నటి దాకా బ్యాంకులు పనిచేస్తున్నప్పటికీ అక్కడక్కడ కొన్ని చోట్ల ఏటీఎంలు పనిచేయడం, లేకపోతే ఏటీఎంస్లో క్యాష్ డిపాజిట్ చేయడం చూసాము. కానీ ఏటీఎంస్లో క్యాష్ డిపాజిట్ చేసిన తర్వాత కూడా ఒక గంట లోపే మొత్తంగా అయిపోతున్నాయి. ఎందుకంటే క్యూలో నిల్చున్నటువంటి కస్టమర్స్ తమ అవసరాల కోసం
అంటే విత్డ్రాల్ లిమిట్ 4000 పెట్టినప్పటికీ వాళ్ళు ఎక్కువ స్థాయిలో డ్రా చేసుకోవడం, ఆ తర్వాత కంటిన్యూస్గా అక్కడికే ఉండడం. అంటే ఏటీఎంస్లో ఒక్కసారి క్యాష్ డిపాజిట్ చేశాక కస్టమర్ల స్థాయి ఎక్కువైపోవడంతో 1 అవర్లోనే ఏటీఎంస్ అన్నీ కూడా క్లోజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు గురునానక్ జయంతి హాలిడే కావడంతో ఇక ఏటీఎంస్ పూర్తి స్థాయిలో క్లోజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ రోజంతా నగరవాసులకు పూర్తి స్థాయిలో మరిన్ని కష్టాలు ఎదురవుతాయని చెప్పుకోవచ్చు. సంతోష్, థ్యాంక్ యూ రవి.